వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సమరశిల పోరాటాలకు సిద్ధం కావాలి సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు. నిడదవోలులో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శాఖలు, అనుబంధ సంఘాల కూడళ్లలో 32 చోట్ల అరుణ పతాకాల్ని పార్టీ శ్రేణులు, యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిడదవోలులో జరిగిన భారీ ప్రదర్శనలో సిపిఐ ఏఐటియుసి అనుబంధ సంఘాలు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏఐటియుసి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మామిడూరి నాగేంద్ర వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, నరేంద్ర మోదీ దేశ సంపదను కార్పొరేట్లకు అమ్ముతూ కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గంపై దాడి చేస్తున్నారని, అందులో భాగంగానే 44 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా మార్చారని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని, 140 సంవత్సరాల క్రితం 10 గంటల కోసం కార్మికులు పోరాడి రక్త తర్పణంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని సైతం 12 గంటలకు మార్పు చేశారని, మోదీకి అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు ఉన్నాయని, బీజేపీ రాష్ట్రంలో సైతం 12 గంటల పని అమలు కాలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు 12 గంటల పని చేయాలని, రాత్రిపూట మహిళలు పనిచేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని, మోదీ చంద్రబాబు కార్మిక వ్యతిరేకులని, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మన ముందు తరం పోరాటాలు, త్యాగాలతో సాధించి పెట్టిన కార్మిక చట్టాలను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, దీనికి సమరశిల పోరాటాలకు సిద్ధం కావాలని ఈ మేడ సందర్భంగా ప్రతిన పూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఏ నరసింహారావు, సిపిఐ మండల కార్యదర్శి క్రోవిడి నాగరాజు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు గన్నాబత్తల సత్యనారాయణ, మొయిలి శ్రీనివాస్, రామశెట్టి సత్యబాబు, బీజు అప్పారావు, కోసూరి శ్రీను, రొంగల శ్రీను, మామిడి సన్యాసిరావు, కాకి అప్పలరాజు, బొచ్చ ముద్దుకృష్ణ, బొచ్చ దుర్గాప్రసాద్, బంగారు శ్రీహరి, తురుగోపు నాగేశ్వరరావు, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు, చోడిశెట్టి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా. 140వ మేడే సందర్భంగా కార్మికులందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 140వ మేడేని జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దీని విశిష్టత, అసలు కార్మిక వర్గం ఎటువంటి హక్కులు లేని రోజుల్లో 1886 పూర్వం జీవనం కొనసాగిస్తున్నారు. తండ్రి తన పిల్లల్ని కలవాలంటే కూడా రోజుల తరబడి వేచి ఉండవలసిన రోజులు అయ్యి, అటువంటి నికృష్ట జీవితాలు గడుపుతున్న వాళ్లకు ఒక మెరుపు లాంటి పిలుపు వినిపించింది. అదే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ ఇచ్చిన పిలుపు అది. ఆ పిలుపుని అందుకున్న కార్మిక వర్గం సంఘటితమై సమ్మెబాట పట్టారు. అప్పటికే వాళ్ళు గనుల్లో, వనిలో, గన్లో, కార్ఖానాల్లో, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు రోజుకు 12 గంటల నుంచి 18 గంటలు పనిచేయవలసిన పరిస్థితి. వాళ్ళు సమ్మెబాటు పట్టారు. అమెరికా చికాగోలో సమ్మెబాటు పట్టిన కార్మికులు మే 1వ తేదీన హే మార్కెట్లో సభ జరుపుతుండగా అక్కడున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. వాళ్ళ రక్తం ఏర్లే ప్రవహించింది. ఆ రక్తంలో తడిసిన వాళ్ళ బట్టలే, ఎర్ర జెండాలే ప్రపంచ కార్మిక వర్గానికి దన్నుగా నిలిచాయి. ఈరోజు మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి కులమో, మతమో, అలాగే రంగుతో సంబంధం లేకుండా జరుపుకునే ఏకైక దినోత్సవం కార్మిక దినోత్సవం మేడే. ఈ దేశానికి స్వతంత్ర ఈ దేశ దాస్య శృంఖలాలు తెంచడానికి, బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి జరుగుతున్న మహత్తర స్వతంత్ర పోరాటం సమయంలో 1920లో ఆవిర్భవించింది ఏఐటియుసి.
అలాగే ఏఐటీసీ ఈ దేశంలో ఉన్న కార్మికులు రైతులందరినీ చైతన్యపరిచి ఎర్ర జెండా చేతికిచ్చి స్వతంత్రోద్యమంలో పాల్గొన్న ఏకైక కార్మిక సంస్థ ఏఐటీసీ. ఆకాశంలో ఎగిరే విమానాల్లో ఉన్న పైలట్ల దగ్గర నుంచి, భూగర్భంలో బొగ్గుని వెలికి తీసే కార్మికుల దగ్గర నుంచి, అలాగే సముద్ర జలాల్లో ఓడల్లో పనిచేసే కళాశీల దగ్గర నుంచి, రోడ్డు మీద తిరిగే ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు కానీ రిక్షాలు అన్నింటికి నాయకత్వం వహిస్తున్న ఏకైక సంస్థ ఏఐటీసీ. అంతటా విశిష్ట కలిగిన ఏఐటీసీ 100 సంవత్సరాలు పైబడి, ఇప్పుడు 100 సంవత్సరాలు కావస్తుంది, పైబడి సంఘటిత అసంఘటిత ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేసిన ఘనత ఏఐటీసీది. మనం ఎన్నో చట్టాలు సాధించుకున్నాం. స్వతంత్రానికి పూర్వం తదనంతరం మనం సాధించుకున్న చట్టాలు 44 కార్మిక చట్టాలు. ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళకి అడుగులకు మడుగులెత్తుతూ ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు. అందులో భాగంగానే ఈ కార్మిక వర్గం అందరూ సంపాదించిన ఈ దేశ సంపదని తెగనమ్ముతున్నాడు. అందులో మన కార్మికుల జోలికి వచ్చాడు. అది మనం సాధించుకున్న 44 కార్మిక చట్టాలు కూడా రద్దు చేసి 4 కోళ్లుగా మార్చాడు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలు రద్దు అయ్యాయి. అంటే మన పని భద్రత లేదు. పని గంటలు పెంచాడు. 8 గంటల నుంచి 12 గంటలు పని చేయాలన్నది నిబంధన పెట్టారు. సమ్మె చేసే హక్కు లేదు, ట్రేడ్ యూనియన్ నిర్మించుకునే హక్కు లేదు. ఇలాంటి ఘోరమైన నిబంధనలు పెట్టి 4 కోట్లుగా మార్చాడు. దీనికి వ్యతిరేకంగా మనం 6 సార్లు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా చేసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో మన కార్మిక వర్గం ముందున్నది మన సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. ఖచ్చితంగా మనం ధర్నాలో లేకపోతే ర్యాలీలో ఏదో సరిపెట్టే సాధ్యం కాదు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమిలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధానంగా ముఖ్యమంత్రి, అతను కూడా నరేంద్ర మోడీ అడుగులకి మడుగులెత్తి ఇది అన్నిటికంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 12 గంటల పని అక్కడ అమలు జరపడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ ఈయన హరిబుర్రిగా మొత్తం 5 నెలల క్రితమే ఈ అసెంబ్లీలో పెట్టి మన 8 గంటల పని 10 గంటలకు పెంచాడు. అలాగే రాత్రిపూట ఆడవాళ్ళు పనిచేయాలని చెప్పి మహిళల్లో నిబంధన పెట్టాడు. అంటే ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం కూడా అయిపోయింది. అంటే మీరు ఆలోచించండి కామ్రేడ్స్, ఈరోజు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కార్పొరేట్ అనుకూల వ్యక్తులు. కార్పొరేట్కి అనుకూలంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. కార్మిక వర్గం వ్యతిరేకులు. అందువల్లే చెప్తున్నాను కామ్రేడ్స్, ఖచ్చితంగా మనం ఎన్నుకునేటప్పుడు మన ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు అసెంబ్లీకి పార్లమెంట్కి పోవాలి. మన సమస్యలు మాట్లాడాలంటే, మన గొంతు వినిపించాలంటే మన ప్రతినిధులు అక్కడ ఉండవలసిన పరిస్థితి ఉంటాయి. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అధికార పార్టీ కేంద్రానికి మద్దతుగా ఉంటే అపోజిషన్ వ్యతిరేకంగా ఉంటుంది. పోనీ అపోజిషన్ పార్టీ కేంద్రానికి మద్దతుగా ఉంటే అధికార పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ మన దురదృష్టం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ అడుగులకు మడుగులెత్తుతో కాళ్ళ దగ్గర కూర్చుని పరిపాలన సాగిస్తారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల జోలికి వచ్చారు, మీ సంగతి చూస్తాం. అందువల్ల కామ్రేడ్స్, ఈరోజు మన కార్మికుల జోలికి వచ్చిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వాళ్ళు గద్దె దిగే వరకు మన పోరాటం కొనసాగించాలి. కార్మిక వర్గం తలుచుకుంటే ఎటువంటి ఎవరి ప్రభుత్వాన్నైనా మనం దింపుతాం. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే మన పూర్వీకులు 140 సంవత్సరాల క్రితం 12 గంటల గురించి రక్త తర్పణ చేశారో వాళ్ళ సాక్షిగా ఈరోజు మనం మేడే జరుపుతున్నాం. వాళ్ళు స్ఫూర్తిగా మనం తీసుకొని ఖచ్చితంగా ఏ అయితే చట్టాలు రద్దు అయ్యాయో అవి తిరిగి పునరుద్ధరించే వరకు, చట్టాలను మళ్ళీ తీసుకొచ్చే వరకు మన పోరాటాలు సిద్ధం కావాలి, త్యాగాలు సిద్ధం కావాలి. ఆ విధంగా చేస్తేనే మనం ఈ చట్టాలు నిలుపుకుంటాం. అందుకు మీరందరూ కూడా సిద్ధపడాలని ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా మీ అందరికీ నేను మీకు చెబుతూ ఈ మేడేని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ 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 జిందాబాద్.